యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5045D ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి, కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ పంపించండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5045D 46 HP గల ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ అయితే వర్కింగ్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్తున్నారు. మంచి కండిషన్, నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని అయితే 3 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. మనలో అయితే చాలా మంది జాన్ డీర్ 5045D ట్రాక్టర్ తీసుకోవడం అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలాంటి వెహికల్ కానీ, హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్న కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉన్నాయి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 100%గా లైఫ్ అయితే ఉంది. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి మైనర్ రిపేర్లు కూడా లేవు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు. ఓన్లీ 700 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 700 అవర్స్ మాత్రమే వెహికల్ తిరగడం జరిగింది. వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పనులు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ వారి సొంత ఇంటి పనులు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు. ఈ బండికి వచ్చేసరికి ఎటువంటి కేజీ వీల్స్ మాత్రం వేయలేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది. మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్ బాన్సువాడ ఏరియాలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 6,60,000 మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి 5045D 6,60,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది, మాట్లాడుకోవచ్చు కూడా. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.